సో మీ ఇండస్ట్రీ లైఫ్కి వస్తే గృహలక్ష్మి సీరియల్లో మీకు ఎలా ఆఫర్ వచ్చింది? గృహలక్ష్మి సీరియల్లో ఎలా ఆఫర్ వచ్చిందంటే మా టీవీ యూనియన్ ఎలక్షన్ స్టార్ట్ అయింది అప్పుడు అదే రోజుల్లో సేమ్. ఎవరైనా ప్రతి సీరియల్లో కొడుకుకి సపోర్ట్ చేస్తారు, కానీ మీరెందుకు ఈ సీరియల్లో కోడలికి సపోర్ట్ చేస్తున్నారు? అంటే ఇది స్టోరీ పరంధామ క్యారెక్టర్ ఇంటింటి గృహలక్ష్మి అంటే ఇంకా అంతలేని ఆనందం, అంతకన్నా ఏం కావాలి. స్టార్ మా పరివార్ అవార్డు వచ్చిందంటే ఇట్స్ నాట్ ఎన్ ఈజీ జాబ్. అంటే నార్మల్ గా ఏ ఆర్టిస్ట్ కి అయినా సరే స్ట్రగుల్స్ ఉంటాయి, సో అలా మీకు ఏం లేవు? ఏం లేవండి, నేను స్ట్రగుల్ పడలేదండి నిజంగా. సో అలా మీ చిన్నదనంలో ఎవరినైనా లవ్ చేశారా? సో వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నారా లేదా? ఎప్పుడైనా మీ ఇంట్లో మీ వైఫ్ కి ఎప్పుడైనా లవ్ యూ కానీ ఇలా సంథింగ్ స్వీట్ గా ఏమైనా చెప్పారా? I love you, Aparna. I love you. I like you so much. హాయ్ హలో అందరికి నమస్తే, నేను మీ హేమాని. వెల్కమ్ టు అవర్ ఛానల్ KTV న్యూస్. సో ఇలా టాపిక్ ఏంటనుకుంటున్నారా? ఈ మధ్య కాలంలో మూవీస్ కంటే సీరియల్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఎందుకు? చిన్న పిల్లల కానించి పెద్ద పిల్లల వరకు కూడా, పెద్దవాళ్ళ దాకా కూడా చాలా అంటే చాలా లైక్ చేస్తున్నారు సీరియల్స్ని. సో ఈరోజు మనతో ఒక సీరియల్ గెస్ట్ మనతో ఉన్నారు. మా టీవీలో ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ అని చెప్పేసి చాలా మంచి రీచ్ ఉంది ఆ సీరియల్కి. సో ఆ సీరియల్ ఎందుకు అంత లైక్ చేస్తున్నారు అనేది సార్ మాటల్లోనే తెలుసుకుందాం. సో తన లైఫ్ స్టోరీ, తన పర్సనల్, ఇండస్ట్రీ అన్ని తన మాటల్లోనే తెలుసుకుందాం. ఇంకెందుకు లేట్, తనతో మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నాను మేడం. ఓకే, సో ఫస్ట్ అయితే మనం మీ లైఫ్ స్టోరీ కానీ చూద్దాం, ఓకేనా సార్? ఓకే మేడం. సో మీ పర్సనల్ లైఫ్ స్టోరీ, మీ మ్యారేజ్ అన్ని మొత్తం షేర్ చేసుకోండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఇండస్ట్రీలోకి రానికి కారణం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ KTV న్యూస్ ఛానల్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అండి. ఈరోజు ఈ ఛానల్ స్టార్ట్ చేశారు వీళ్ళు, చాలా సంతోషం. నన్ను ఇన్వైట్ చేశారు. ఈరోజు చాలా పర్వదినం, వరలక్ష్మి వ్రతం రోజు. ఈరోజు అందరూ పూజ చేసుకొని ఈరోజు ఈ ఛానల్ మనం స్టార్ట్ చేస్తామంటే చాలా సంతోషం అనిపించింది. వరలక్ష్మీదేవి అందరికీ ఆయుర ఆరోగ్యం అన్నీ కల్పించాలని కూడా ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఇకపోతే మీరు క్వశ్చన్ అడిగారు, ఇండస్ట్రీకి ఎలా వచ్చాను, మీకు ఆఫర్స్ ఎలా వచ్చాయి, లైఫ్ స్టోరీ ఏంటి, అసలు మ్యారేజ్ ఎప్పుడైంది? ఓకే, నా పేరు పేర్రాజ్ అండి. నాది స్వస్థలం విజయనగరం. నేను సైన్స్ కూడా కోరుకుండా చదివాను ఆ రోజుల్లో. తర్వాత నేను గ్రాడ్యుయేషన్ చేసి ఢిల్లీలో జాబ్ వచ్చింది ఎయిర్లైన్స్లోని. అక్కడికి వెళ్ళిపోయాను, అక్కడే సెటిల్ అయిపోయానండి. అక్కడ సెటిల్ అయిపోయి ఆల్మోస్ట్ నేను చాలా ఇయర్స్ వర్క్ చేశాను డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో. లాస్ట్లో నేను యూరోపియన్ రైల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశాను అనమాట. ఐ హ్యావ్ డన్ స్పెషలైజేషన్ in USA on European rail అండి. I was the first person from India invited by the US government. India నుంచి నేనే ఫస్ట్ పర్సన్ సెలెక్ట్ చేసి నన్ను ట్రైనింగ్ పిలిచారు. I took training there అనమాట. తర్వాత నేను ఇండియాకి వచ్చి మిగతా బ్రాంచ్లకి నేను ట్రైనింగ్ ఇచ్చానండి. అది నా ఫస్ట్ ఎడ్యుకేషన్. నేను ఏం చేశాను నా ఇదన్నీ మీకు చెప్పాను. ఇకపోతే మీరు అడిగారు ఈ సీరియల్ ఎలా వచ్చింది ఏంటని. ఫస్ట్ మీ మ్యారేజ్ తోని స్టార్ట్ చేద్దాం. నా మ్యారేజ్ 1982లో అయిందండి, గుంటూరులోని కొత్తపేటలో అయిందండి. మా వైఫ్ ఈజ్ ఎ టీచర్. ఓకే. సో షీ హాస్ బీన్ సెలెక్టెడ్ ఇన్ ఢిల్లీ గవర్నమెంట్ యాజ్ ఎ మ్యాథ్స్ టీచర్. తర్వాత మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇంకా ఢిల్లీలోనే సెటిల్ అయిపోయింది. ఐ గాట్ ఎ డాటర్, ఓన్లీ వన్ డాటర్. She is already married about 10 years back. I got a granddaughter and a grandkid. They are all settled in Delhi. And my son-in-law is a North Indian. He can't speak Telugu. Telugu రాదు. మా డాటర్ కూడా తెలుగు రాదు, మా గ్రాండ్ చిల్డ్రన్ కూడా తెలుగు రాదు. అంతా అక్కడే బాన్ బాటప్ అనమాట. అదండి. ఓకే. సో మీ ఇండస్ట్రీ లైఫ్కి వస్తే గృహలక్ష్మి సీరియల్లో మీకు ఎలా ఆఫర్ వచ్చింది? గృహలక్ష్మి సీరియల్లో ఎలా ఆఫర్ వచ్చిందంటే మా టీవీ యూనియన్ ఎలక్షన్ స్టార్ట్ అయింది అప్పుడు అదే రోజుల్లో సేమ్. నన్ను ఎలక్షన్ ఆఫీసర్గా ఉండమన్నారు వాళ్ళు. సరే ఓకే అని చెప్పాను. బికాజ్ నేను చాలా స్ట్రిక్ట్గా ఉంటాను, మీరే ఉండాలి అని చెప్తే నేను సరే తప్పకుండా అది చేస్తాను. అది మన అసోసియేషన్ కాబట్టి తప్పకుండా అంటాను ఎలక్షన్ ఆఫీసర్గా. ఆ రోజు ఎలక్షన్ ఆఫీసర్లో నేను అంతా చూసి ఆ రోజే మా ప్రొడ్యూసర్ ప్రభాకర్ గారు వచ్చారు. అప్పుడే కొత్త సీరియల్ ఇంటింటి గృహలక్ష్మి స్టార్ట్ చేయబోతున్నారు. నన్ను కలిసి పేరాజ్ గారు మీకు ఒక మంచి వేషం ఉంది అనుకుంటున్నాం, మీరు చేస్తారంటే తప్పకుండా చేస్తాను ప్రభాకర్ గారు, అలాగేం లేదు.
అని చెప్పిన తర్వాత ఒకసారి ఆఫీస్ రమ్మనమన్నారు అనమాట. ఆడిషన్ తీసుకున్నారు. నాతో పాటు 7-8 మంది ఆడిషన్ కూడా వాళ్ళు తీసుకున్నారు. కానీ ఛానల్ వాళ్ళు ఇదే ఈయనైతే బాగుంటుంది అని చెప్పేసి ప్రభాకర్ గారు కూడా ఈయనే చేస్తే బాగుంటుంది, రిచ్ క్యారెక్టర్ అది కోడలికి మామగారుగా అని చెప్తే తప్పకుండా చేస్తాను. నన్ను సెలెక్ట్ చేసిన తర్వాత ఇంకా అక్కడి నుంచి 4 years కంటిన్యూస్గా అదే సీరియల్ చేశాను. మధ్యలో నేను ఏదో ఒకటి రెండు చేశాను కానీ బట్ లాంగెస్ట్ సీరియల్ 4 years కంటిన్యూస్గా చేశాను. అవును మేడం. ఓకే అండి, ఎవరైనా ప్రతి సీరియల్లో కొడుకుకి సపోర్ట్ చేస్తారు, కానీ మీరెందుకు ఈ సీరియల్లో కోడలికి సపోర్ట్ చేస్తున్నారు? అంటే ఇది స్టోరీ లైన్ అలా వెళ్ళిందండి ఆ రోజుల్లోనే. దీన్ని యాక్చువల్లీ ఇది బేస్డ్ ఆన్ బెంగాలీ స్టోరీ. సిరిమావో అని ఒక స్టోరీ ఉంది, అది ఆ బెంగాలీ బేస్డ్ సీరియల్. ఇది ఇంటింటి గృహలక్ష్మి. యాక్చువల్లీ ఇంటింటి గృహలక్ష్మి ముందర దీని పేరు వేరేగా ఉంది, అమ్మ రాజీనామా అని. అమ్మ రాజీనామా, అవునండి. తర్వాత వాళ్ళు ఎందుకో ఛానల్ వాళ్ళు మార్చారు, ఇంటింటి గృహలక్ష్మి అయితే బాగుంటుంది అని చెప్తే అది కన్ఫర్మ్ చేశారనమాట. సేమ్ స్టోరీ లైన్ అదే బెంగాలీ సీరియల్ ఎలా వెళ్తుందో అదే వెళ్ళింది. తర్వాత మళ్ళీ కొంచెం స్టోరీ చేంజ్ అనమాట, బెంగాలీకి డిఫరెంట్గా వెళ్ళింది. సో ఇకపోతే కొడుకు ఎందుకు సపోర్ట్ కాదు, కోడలికి నేను సపోర్ట్ చేయడం నాకు తెలియదు యాక్చువల్. తర్వాత తెలిసేది కోడలికి సపోర్టు కొడుకు సపోర్ట్ కాదని. కోడలికి సపోర్ట్ చేయడం వల్ల కూడా నా మంచి పేరు వచ్చింది. నాకు లేడీస్ ఫాలోయింగ్ చాలా మంది ఉన్నారు, కొన్ని వేల మంది ఉన్నారు ఈ సీరియల్కి. నాకు చాలా బెస్ట్ అవార్డు వచ్చింది ఈ సీరియల్ కూడా, ఉత్తమ స్టార్ మా ఛానల్. అవునండి. ఓకే అండి, సీరియల్ కోడలికి అండ్ నార్మల్గా ఉన్న కోడలికి డిఫరెన్స్ ఏంటిది అసలు? అంటే అందరితో ఫ్రీగా ఉంటారా? తను ఉంటారండి, అలా ఏం లేదు, అలా ఉంటారు. అందరితో నేను కలిసి ఫ్రెండ్స్ ఉంటాను, అదేం ప్రాబ్లం కాదు మనకి. ఎవ్రీబడి ఈజ్ నైస్ టు మీ, ఐఎమ్ నైస్ టు దెమ్, అదేం ప్రాబ్లం లేదండి. ఈ సీరియల్ స్క్రిప్ట్ చెప్పినప్పుడు మీకు చెప్పారా దీంట్లో కొడుకుకి కాదు సపోర్ట్ చేసేది కోడలికి అని? లేదండి, లేదు, నాకేం చెప్పలేదు. డైరెక్ట్ చెప్పారు, ఇది అదేదో ఫంక్షన్ అనమాట, అదే రిటైర్మెంట్ ఫంక్షన్ ఏదో అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఫస్ట్ సీరియల్లో నా మీద వెళ్ళింది కెమెరా, ఓపెనింగ్ నా మీద వెళ్ళింది. తర్వాత తెలిసింది అనమాట ఇది ఏంటంది, డెప్త్లోకి వెళ్తాను. అవునండి. ఓకే అండి, మా పరివారం అవార్డు వచ్చినప్పుడు మీకు ఎలా ఉంది అసలు? అంటే మీ హ్యాపీనెస్ కి అసలు అనుకున్నారా అసలు అవార్డు వస్తుంది? నేను అనుకోలేదండి, ఎందుకంటే అవార్డు ఫంక్షన్ రమ్మన్నారు, నాకు మాటి కాల్ చేస్తున్నారు. అంటే నేను ట్రాఫిక్ లో చిక్కుపోయిన, మీరు ఎక్కడ ఉన్నారు, రండి అంటున్నారు. కానీ నాకు తెలియదు నిజంగా, అసలు నాకు ఈ అవార్డు వస్తుంది నాకు తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నాకేం తెలియదు. తర్వాత అందరూ ఒకటి తర్వాత అక్కడ ఉత్తమ మామ అవార్డు అని స్క్రీన్ మీద 6 పేర్లు వస్తున్నాయి. 6 పేర్లు మనకు వస్తాయి కదా, ఒక్కరంటూ ఉండరు. ఫ్రీలో 6 ఉంటారు, అవన్నీ 6 పేర్లు, పలానా సీరియల్ పేరు, నా ఫేస్ ఫోటో అన్నీ వస్తున్నాయి. కానీ నాకని తెలియదు. బట్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నాకు రావాలి, ఎందుకంటే బాగా చేస్తున్నాను, నాకు తెలిసిపోతుంది. నేను చేస్తున్నప్పుడు కూడా తెలుస్తుంది. చూద్దాం, జస్ట్ ఈజ్ లెఫ్ట్ గాడ్ అనుకున్నాను. తర్వాత లాస్ట్లోని ఈ ఫ్రేలో ఉన్న పేరు చదివి ఫోటో చూపించి పేరు చదువుతున్నారు. అప్పుడు సుమగారు ఉత్తమ మామ 2-3 సార్లు అన్నారు, కానీ పేరు చెప్పట్లేదు ఆవిడ. ఇక్కడ మాకు టెన్షన్ గా ఉంటది కదా, ఎవరి కోసం 6 ఉన్నాం, ఉత్తమ మామ అని చెప్పి ఊరుకుంటది, ఉత్తమ మామ అని మళ్ళీ ఊరుకుంటది. అప్పుడు ఫిలిం ప్రొడ్యూసర్ ఇంతమంది మామ అంటే ఎవరో చెప్పండి అంటే మళ్ళీ ఉత్తమ మామ అని ఊరుకుంటది. అలాగా సస్పెన్స్ పెట్టి అందరి మైండ్ లో టెన్షన్ పెట్టింది. 6 టెన్షన్ ఉంటది కదా మరి. అలా పెట్టిన తర్వాత లాస్ట్ లో 3వ సారి ఉత్తమ మామ పరంధామ క్యారెక్టర్ ఇంటింటి గృహలక్ష్మి అంటే ఇంకా అంతులేని ఆనందం. అంతకన్నా ఏం కావాలి, స్టార్ మా పరివార అవార్డు వచ్చిందంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్. నేను ఇక్కడ లోకల్ కాదు, నేను ఢిల్లీ నుంచి వచ్చి ఈ సీరియల్లో చేశాను నేను. అదండి. ఓకే అండి, గృహలక్ష్మి సీరియల్లో ఇప్పటి వరకు ఎన్ని ఎపిసోడ్స్ అయినవి? అండ్ మీరు చేసిన సీరియల్లో మీకు ఏ సీరియల్ అంటే ఎక్కువ ఇష్టం? గృహలక్ష్మి సీరియల్ ఆల్మోస్ట్ ఆల్ 4 years వెళ్ళిందండి, 1156 ఎపిసోడ్లు వెళ్ళింది. తర్వాత ఇంకొక మరి కొన్ని సీరియల్స్ కొత్త వస్తుంటే అప్పుడు ఇది ముగించవలసి వచ్చింది. సో విత్ ఇన్ 3-4 days అర్ధాంతరంగా ఇది ముగించేసాం, క్లోజింగ్ శుభం చెప్పేసాము, తొందర చేస్తారు. ఇక్కడ మిగతా సీరియల్ ఆల్రెడీ లైన్ లో ఉన్నాయి, రెడీగా ఉన్నాయి, అవి ఆల్రెడీ వెళ్ళిపోవాలి. ఓకే, మీకు ఏ సీరియల్ అంటే ఎక్కువ ఇష్టం? మీరు చేసిన సీరియల్ అంటే గృహలక్ష్మి ఇష్టం కదండి, ఇది చాలా బ్రహ్మాండంగా చేశాను, మంచి అవార్డులు వచ్చాయి. నాకు ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం గారు కూడా దీనికి అవార్డు ఇచ్చారండి. అలా 6 అవార్డులు వచ్చాయి నాకు. నెల్లూరులో అవార్డు వచ్చింది, వైజాగ్లో వచ్చింది, విజయనగరంలో వచ్చింది, పార్వతీపురంలో వచ్చింది, శ్రీకాకుళంలో వచ్చింది, విజయవాడలో వచ్చింది, ఇలా చాలా వచ్చాయి. తర్వాత ఇక్కడ హైదరాబాద్లో కూడా నాకు వచ్చిందండి అవార్డు. అవునండి. సో ఇండస్ట్రీలో మీరు ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ఏంటి? నేను ఎప్పుడు ఫేస్ చేయలేదండి స్ట్రగుల్, ఎప్పుడు బై టచ్ వుడ్, బై గాడ్స్ గ్రేస్ నేను ఎప్పుడు కూడా స్ట్రగుల్ ఫేస్ చేయలేదు. అంటే నార్మల్ గా ఏ ఆర్టిస్ట్ కి అయినా సరే స్ట్రగుల్స్ ఉంటాయి, సో అలా మీకు ఏం లేవు? ఏం లేవండి, నేను స్ట్రగుల్ పడలేదండి నిజంగా. మీరు
ఇండస్ట్రీకి వచ్చినాక హ్యాపీగా ఫీల్ అయిన మూమెంట్స్ అండ్ సాడ్ గా ఫీల్ అయిన మూమెంట్స్ ఏమన్నా ఉన్నాయా? సాడ్ గా ఎప్పుడు ఫీల్ అవ్వలేదండి. నేను ఎప్పుడు షూటింగ్ వెళ్ళినా కూడా లొకేషన్కి వెళ్ళినా హ్యాపీగా నవ్వుతూ ఆడుతూ పాడుతూ చేస్తాను. నాకు కష్టం అనిపించదు. అట్లాగే 4 years చేశాను. నాకు 4 years ఎలాగైపోయిందో కూడా నాకు తెలియదు. అంత బాగా అందరూ కూడా నన్ను ఆదరించారు. వారందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు చెప్పుకున్న అభిమానులందరికీ కూడా. అంతమంది 6,000 లేడీస్ ఫాలోయింగ్ ఉందండి ఈ సీరియల్కి. ఎస్పెషల్లీ ఈ పరంధామే క్యారెక్టర్ లేడీస్ ఫాలో చాలా ఉంది. ఎస్పెషల్లీ ఈ పరంధామే క్యారెక్టర్కి చాలా ఫాలోయింగ్, చాలా లైక్ చేశారు. చాలా బాగుంటుంది. అవునండి, అది అంతకన్నా నాకు ఏం కావాలండి జీవితంలోనే. ఎంతమంది ఫాలోయింగ్ ఉండి ఎంతమంది నాకు చాలా బాగా. ఫస్ట్ ఈ సీరియల్ ఇంత బాగా లైక్ చేస్తారని అనుకోలేదండి. అసలు స్టార్ట్ అయినప్పుడు అనుకోలేదండి. సో స్టార్ట్ అయినాక ఎండింగ్ లో మీ రియాక్షన్ ఎలా ఉంది? మీ ఫీలింగ్ అసలు? స్టార్టింగ్ లో అంత ఇంకా ఎక్కలేదండి. క్యారెక్టర్ మెల్లిమెల్లిగా స్టోరీలో ఇన్వాల్వ్ అవుతుంది. అది ఫస్ట్ 1 year దాకా ఏం లేదు, అలా ఉంది అంతే తప్ప నాకు తెలియదు. తర్వాత 2nd year 3rd year 4th yearకి వచ్చేసరికి ఇంకా నవరసాలు పండించాను. డిఫరెంట్ నాకు ఇచ్చారు. హార్ట్ అటాక్ సీన్ ఇచ్చారు. తర్వాత ఇంకోటి మతిమరుపు సీన్, దాన్ని అల్జవేర్ అంటారు, అది కూడా లాస్ట్ లో ఇచ్చారు. అలా చాలా కామెడీ ఇచ్చారు. డాన్స్ మొత్తం ఇంకా జీవితంలో రియల్ గా ఎలా ఉంటుందో మీ సీరియల్ అలా చూపిస్తారు. అసలు ఇది నిజంగా యాక్టింగ్ అని అసలు ఎక్కడ కనిపించదు. అవునండి, రియల్ స్టోరీ అన్నట్లు అయిపోతుంది అది. అవునండి, అది కరెక్ట్. అది నిజంగా ట్రూ. సీరియల్లో మీ ఫేవరెట్ కో యాక్టర్స్ ఎవరు? కో యాక్టర్స్ అంటే పూజిత అని నా గ్రాండ్ డాక్టర్ కింద వేసిందండి. మేము ఇద్దరు 4 years కంటిన్యూస్గా చేసాం. నేనంటే చాలా అభిమానం తనకి. తర్వాత ఎవ్రీ ఇయర్ నా బర్త్డేకి మా ఇంటికి వచ్చి స్పెషల్గా గిఫ్ట్ ఇచ్చి ఇంట్లో కూడా మొత్తం సెలబ్రేట్ చేస్తుంది. అయితే ఈ సంవత్సరం మొన్న August 6th కూడా ఫోన్ చేసి ఇలా మీ ఇంటికి వస్తాను, సెలబ్రేట్ చేస్తాను. లేదు మేము జాతరలో పెట్టుకుందాం ఈసారి అంటే సరే, మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు జాతర రెస్టారెంట్, కిరణ్మయ్య అని మేడం చిన్నగాను ఒక ఆయన కూడా, ఆయన స్పాన్సర్ చేశారు. ఆ హోటల్లో మేము ఆ జాతర రెస్టారెంట్లో నా బర్త్డే బ్రహ్మాండంగా సెలబ్రేట్ చేసామండి. సో ఈ మధ్య సోషల్ మీడియాలో అంటే మీ ఏజ్ తో సంబంధం లేకుండా మీరు ఫ్రెండ్షిప్ చేస్తారని విన్నాను. సో అందులో మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు, పర్సనల్ ఫ్రెండ్ ఎవరు? ఇది తెలియాలి. నిజంగా అబద్ధం చెప్పొద్దు, కెమెరా ముందు అసలు అబద్ధం చెప్పొద్దు. ఇందులో అబద్ధం చెప్పడానికి ఏం లేదండి. మీరు ఇలాంటి క్వశ్చన్ చేసి నాకు ఇబ్బంది పెడుతున్నారు. ఇబ్బంది అని ఏం లేదండి. ఎవరికైనా బెస్ట్ ఫ్రెండ్ ఉంటారు కదా, మీరు షేర్ చేసుకోండి. మీకు అంటే బెస్ట్ ఫ్రెండ్ ఉంటారు కదా, సో దాని పేరు చెప్పండి. నాకు బెస్ట్ ఫ్రెండ్ అంటే అందరూ బెస్ట్ ఫ్రెండ్స్ అండి. అందరూ ఉండరండి. ఎవరి లైఫ్ లో ఒక్కలారు ఇద్దరే ఉంటారు. ఎవరు అందులో అలా ఏం లేదండి, అందరూ నా బెస్ట్ ఫ్రెండ్స్. అట్లా తప్పించుకోవద్దండి, మీరు కన్ఫర్మ్ చెప్పాల్సిందే. నిజం చెప్తున్నాను కదా మీకు. మీరు నిజం చెప్తున్నారు కానీ దాంట్లో అబద్ధం కూడా ఉంది. ఒకరు పేరు చెప్పండి. మీరు క్వశ్చన్లు అడిగి నాకు చెమటలు పట్టిస్తున్నారు. అయ్యో అలానే ఏం లేదు. ఇప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్ అడిగితే నేను చెప్పేస్తాను నాకు ఈ బెస్ట్ ఫ్రెండ్ ఉందని. అలా మీరు చెప్పొచ్చు కదా. మీరు నవ్వుతున్నారంటే సంథింగ్ ఏదో ఉంది, కన్ఫర్మ్ గా తెలవాలి. అంటే ఏం చెప్పంటారు, అందరూ బెస్ట్ ఫ్రెండ్సే నాకు. ఎందుకంటే ఒకరి పేరు చెప్తే ఒకరు ఫీల్ అవుతారన్నా. అంతే కదా మరి, అందరితో నేను కలిసి యాక్ట్ చేయాలా. ముందు కూడా చేస్తున్నాను. ఇప్పుడు ఈ సీరియల్ కూడా అందరూ ఉన్నారు, ఈ మౌన పోరాటంలో కూడా చేస్తున్నారు. సో అంటే ఉంటారు కదండి, అంటే ఈ పర్సన్ చూస్తే ఓకే అన్నట్లు ఉండవా? అందరూ ఓకే నాకు. అందరూ ఓకే. నిజంగా మీరు అసలు బయట పడతలేరు తెలుసా. బయట అందరూ ఓకే అంటున్నాను కదా. ఇదేం పెళ్లి కాదు కదా ఒకరికి ఓకే చెప్పడానికి. ఫ్రెండ్స్ అంటే అందరూ ఓకే. ఆల్ ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్స్. నో ఇష్యూ ఎట్ ఆల్ ఆన్ దిస్. మౌన పోరాటం సీరియల్లో మీరు ఇప్పుడు యాక్టింగ్ చేస్తున్నారు కదా, సో ఈ సీరియల్ జర్నీ ఎలా ఉంది మీది? బ్రహ్మాండంగా ఉందండి. ఇది అనదర్ అవార్డ్ విన్నింగ్ క్యారెక్టర్ నేను చేస్తాను ఇందులోని. గృహలక్ష్మి కన్నా ఇంకా బాగుంటుంది సీరియల్. ఎస్ 100%. ఇందులో నా క్యారెక్టర్ కూడా సూపర్ డూపర్ క్యారెక్టర్. ఇందులో నా క్యారెక్టర్ రావడం కూడా నేను మన KVSRK ప్రసాద్ గారు, ఈటీవీ GM గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. వారే నన్ను సెలెక్ట్ చేసి 6 దీంట్లో కూడా 6 అనుకున్నాను. వాళ్ళు ఫైనల్ 6లో మళ్ళీ నన్ను ఫైనల్ చేశారండి ఈ క్యారెక్టర్కి. అలాగే మా డైరెక్టర్ మాధవ చిరంజీవి గారు కూడా ఉన్నారు. ఎందుకంటే వారిని కూడా ఇన్వాల్వ్ ఉంటుంది ఇందులో. వారు ఫోటోలు చూపిస్తే ప్రసాద్ గారితో మాట్లాడేదండి, ఈయనే అవుట్ అండ్ అవుట్ రిచ్గా ఉన్నారు, ఇది బాగా చేస్తారు, ఈయనే పెట్టండి అనేసి ఫైనల్ చేశారు. అండ్ దానికి తగ్గట్టు వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా కూడా బాగానే చేస్తున్నాను. ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ వెరీ వెల్. మా అమ్మ ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని సీన్లు కూడా నా లీడ్తోనే వెళ్తుందండి. ఓకే అండి, ఇప్పటి వరకు స్టిల్ ఈ సెకండ్ వరకు కూడా మీరు ఎన్ని సీరియల్స్
సార్ మూవీస్ చేశారు? నేను మూవీస్ 37 మూవీస్ చేశాను. 37 చేశాను. 37 చేశాను, అవునండి. అందరూ అగ్ర హీరోలతో చేశాను. చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్, మన నాగార్జున గారు, వెంకటేష్ గారు, అలా చాలా మందితో చేశాను. నేను జేడి చక్రవర్తి గారితో చేశాను హోమంలో. హిందీ హీరో మహేష్ మంజురేకర్ గారు ఉన్నారు, జేడి చక్రవర్తి హోమన్ సినిమా, ఆయనతో కాంబినేషన్ అండర్ వరల్డ్ డాన్ గారండి. అలా చాలా మందితో చేశాను అగర హీరోలతో. వీళ్ళు హ్యాపీ నాగార్జున గారు, మన ఈయన హ్యాపీ సినిమాలో అల్లు అర్జున్ గారితో చేశాను. ఫస్ట్ సినిమా అదే నాది. అల్లు అర్జున్ గారు, జెనిలియా, అదే అల్లు అరవింద్ గారు నాకు ఛాన్స్ ఇచ్చారు అందరూ. అప్పుడు ఢిల్లీ అప్ అండ్ డౌన్ చేశాను ఈ సినిమాకి అనమాట. అది మంచి క్యారెక్టర్ నాకు. ఐఎమ్ హ్యాపీ, నో ప్రాబ్లం, ఆల్వేస్ ఐఎమ్ హ్యాపీ. అదండి. ప్రజెంట్ మీరు సీరియల్స్ కాకుండా రీసెంట్ గా ఒక మూవీ కూడా చేస్తున్నారు అని తెలిసింది. సో ఆ మూవీ ఎలా ఉండబోతుంది, దాంట్లో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది, అసలు దానికోసం కొన్ని మాకు షేర్ చేసుకోండి. తప్పకుండా అండి. అవును, చేస్తున్నాను. నాకు ఆఫర్ వచ్చింది. మన మిత్రులు కట్టా జయ గారిని, మంచి మిత్రుడు, నాకు ఇప్పటి నుంచో మిత్రుడు. ఆయన ఎలా కలిసారంటే, నేను విజయవాడలో షాపింగ్ మాల్కి వెళ్తున్నప్పుడు ఆయన ఎస్కలేటర్లో నాకు కలిశారు. కలిసి ఆయన మీరు పలానా సీరియల్లో చేస్తున్నారు. అవునండి, ఆయన బాగా చేస్తున్నారు, మన సినిమాలో కూడా మీరు చెయ్యాలా, క్యారెక్టర్ ఉంది అని చెప్పారు అనమాట. నాకు తప్పకుండా చేస్తానని చెప్పాను. అప్పటికల్లా ఆయన ఫస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ అయిపోయిందండి. అది కర్మయోగం అని, అది మంచి సినిమా, రిలీజ్ కూడా అయింది. మధ్య నేను వెళ్ళాను, రీసెంట్గా రిలీజ్ అయింది. దానికి కూడా నన్ను పిలిచారు వాళ్ళు, వెళ్ళాను, చాలా సంతోషం. ఇప్పుడు ఈ సెకండ్ మూవీలో కూడా అదే రోజు ఆయన అనౌన్స్ చేశారు, మంచి క్యారెక్టర్ మీరు చేయాలా, ఒక ఆర్మీ ఆఫీసర్గా అని చెప్పారు. మీరు బ్యాక్గ్రౌండ్ సైన్స్ కూడా కోరుకోండి కాబట్టి మీకైతే బాగుంటుందని చెప్పారు. తప్పకుండా చేస్తాను సార్, దానికేంటి, సినిమా అంటే నాకేమి సీరియల్కి అని దీనికి దానికి ఇదేం లేదండి, అన్నీ చేస్తాం. అయితే మంచి క్యారెక్టర్ పడ్డం బట్టి ఉంటుంది ఏదైనా. ఇప్పుడు ఇది త్రూ అవుట్ క్యారెక్టర్, హీరోయిన్ ఫాదర్గా నాకు ఆఫర్ వచ్చింది, ఆర్మీ ఆఫీసర్ అని. తప్పకుండా చేస్తాను నేను. ఆయన కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఎంత పెద్ద క్యారెక్టర్ ఆఫర్ చేయడం అంటే అంత ఈజీ కాదండి. తర్వాత ఆయన మనకి ఇచ్చారు అంటే మన మీద ఒక నమ్మకాన్ని పెట్టుకుని మనకి ఇచ్చారు, ఇది మీరు చేస్తారు అని. తప్పకుండా ఆయన నమ్మకాన్ని నేను వమ్ము చేయను. ఐ ఆల్వేస్ గివ్ రెస్పెక్ట్ to him. Certainly this journey will go on with the whole movie. సార్, పాయింట్ ఏంటంటే చాలా మందికి 10th or ఇంటర్ డిగ్రీలో ప్రతి ఒక్కరు లవ్ చేస్తారు. సో అలా మీ చిన్నదనంలో ఎవరినైనా లవ్ చేశారా? సో వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నారా లేదా? తన పేరేంటి? ఇలాంటి క్వశ్చన్ అడిగి రికార్డులో పెట్టి నన్ను ఎంట్రీ తీసుకొచ్చి ఇలా బాధేస్తారని అనుకోలేదండి. లేదు సార్, చెప్పాలి అంటే గుర్తు చేస్తున్నాం మీకు ఇంకా లవ్ స్టోరీ ఉంది అని. కన్ఫర్మ్ మీకు ఉంటుంది సార్. మీకు ఎలా తెలిసింది లవ్ స్టోరీ నా గురించి ఉందని? మీరు చెప్పండి, మీరేమి జ్యోతిష్? మేము మాటలతోనే చెప్తున్నాం సార్. ఓ నాయనో, ఎవరు సార్ తను అంత లక్కీ గర్ల్? అంటే నేను సరే, మీరు అడిగారు చెప్ప తప్పదండి, ఇంకా నో ప్రాబ్లం. మీరు ఓపెన్గా అడిగేస్తుంటే అందరూ తెలుసుకుని వచ్చి ఉంటారు నా గురించి, మీరు అంతేనా? అది ఎవరు చెప్పారు దీని గురించి మీకు అడగమని? చెప్తారు సార్ ఎవరైనా. ఇప్పుడు పర్సన్ నేమ్ అవసరం లేదనుకోండి, చెప్పండి. మీకు తెలుసు కదా సార్ లవ్ చేశారని. ఎవరికైనా కన్ఫర్మ్ లవ్ స్టోరీ ఉంటుంది సార్, లేని వాళ్ళంటే ఎవ్వరూ లేరు. మీకుందా? నాకైతే ఏం లేదు సార్ ప్రజెంట్. గర్ల్స్ వేరు, బాయ్స్ వేరు సార్. నేను శ్రీరామచంద్రుడు అటండి, అసలు లవ్ అంటే తెలియదు, ఆ స్పెల్లింగే తెలియదు నాకు నిజంగా. ఇప్పుడు నిజం చెప్పండి సార్. నేను అడిగిన దానికి మీరు దాటేస్తున్నారు. మీరు లవ్ చేశారా? లేదు సార్, అబద్ధం అడగండి. ప్రామిస్ సార్, నేను ఎవరిని లవ్ చేయలేదు. ప్రామిస్ వద్దండి, ప్రామిస్. నేను ఎవరిని లవ్ చేయను సార్. చెయ్యరా? అదేంటది? అదంతే, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. ఓ మై గాడ్, చంపరే. సర్లేండి, ఓకే, పరగట్టే పడేట ఎవరు పర్లేదు, లోపల. ఇప్పుడు మీరేంటి ఇప్పుడు నా గురించి అడుగుతున్నారు? చేశాను. ఎవరు సార్? నేను సైన్స్ స్కూల్లో చదివినప్పుడు చేశానండి. నేను గుర్తులేదు అప్పుడు. ఎప్పుడు లవ్ చేసిన వాళ్ళ పేరు మర్చిపోతారా సార్? అసలు వాళ్ళు ఫీల్ అవుతారు, ఇప్పట్లో చెప్తే దాన్ని ఫీల్ అవుతారు సార్. 7th క్లాస్లో అప్పుడు అట్రాక్ట్ అయ్యామండి, తెల్లగా ఉంటాం అందరూ. అప్పుడు 7th క్లాస్లో అట్రాక్ట్ అయ్యాం అంతే. ఇంకెవరిని లవ్ చేయలేరు ఇంకా దాని తర్వాత? ఇంటర్, డిగ్రీ, 10th అది అవుతూనే ఉన్నాయి, ఆ హోమాలు అవుతూనే ఉన్నాయి, అది కంటిన్యూ జర్నీ అవుతుంది లవ్ స్టోరీ. అలాగే అంతే. ఇది ఇప్పుడు అందరు
ఇద్దరిలో సిన్సియర్ గా ఎవరిని లవ్ చేశారు? నా మాట వినండి. ఇప్పుడు ఈ లవ్ అంది ఇది ట్రైన్ జర్నీ లాంటిది. ఇప్పుడు ఈ రోజు ఎవరు స్టేషన్ వస్తే వాళ్ళు ఎక్కుతారు, మిగతా వాళ్ళు దిగిపోతుంటారు. అర్థమైంది కదా? ఈ హార్ట్ అంతే, వచ్చిన కూర్చోబెడతాం, వెళ్ళిపోతాం, ఇలా పంపించేస్తుంటాం. మళ్ళీ కొత్త ట్రైన్ వస్తుంది, కొత్త స్టేషన్ వస్తే వాళ్ళు ఎక్కుతుంటారు, ఇందులో వాళ్ళ స్టేషన్ దిగిపోతుంటారు. అంతే. ఇది లవ్ లేదేమో, ఇదంతా బక్వాస్. ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ దిస్. స్టేషన్ వచ్చినప్పుడు ఆవిడ ఎక్కుతాడు, దిగిపోతుంటారు, అంతే. అదే లవ్, ఏం లేదు. అర్థమైందా మీకు? అంతే. ఇప్పుడు 24 స్టేషన్లు వస్తే 24 మంది ఎక్కుతారండి కంపార్ట్మెంట్లో. మిగతా 24 మంది ఖాళీ ఎవరికి మళ్ళీ భర్తలు కావాలి కదా అందరికి, అందుకు ఎక్కుతుంటారు, దిగుతుంటారు. ఇది అంతే. లవ్ స్టోరీ ఏం లేదండి. దిస్ జస్ట్ లైక్ ట్రైన్ జర్నీ, అంతే. అసలు లవ్ మీద ఒపీనియన్స్ ఉంటాయి కదా సార్, అలా మీకు ఏమైనా ఉందా? లవ్ అంటే ఏంటి అసలు? అదే నాకు తెలియదు, మీరు చెప్తే నేను తెలుసుకున్నాను. సార్ ఎందుకు సార్ జోక్ చేస్తున్నారు? జోక్ నాకు తెలియదు, మీరు చెప్పండి అసలు లవ్ అంటే ఏంటి. నాకు తెలియదు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను. నేను అమ్మాయికునండి, అదే ప్రాబ్లమ్. ఇప్పుడు నిజం చెప్పండి సార్, ఎందుకు సార్? నాకు నిజంగా తెలియదండి, అదేంటో తెలియదు. అందులో అట్రాక్షన్ ఏంటో నాకు తెలియదు, అసలు లవ్ అంటే ఏంటో నాకు తెలియదు. ఇప్పుడు భగవంతుడు మనకి 2 కళ్ళు ఇచ్చాడు, చూడడానికి ఇచ్చాడుగా, అంతే. అది భగవంతుడు సృష్టి. చూసినట్టే అది అందంగా గులాబీ పువ్వు ఉంటుంది, చామంతి పువ్వు ఉంటుంది, అంతా కదా గార్డెన్స్ కి అందరం చూస్తుంటాం. అది ఓన్లీ లైకింగ్ వరకే. ఈ కెనాట్ ప్లక్ ఇట్. తెంపలేం ఆ పువ్వుని, తెంపకూడదు. అది చూసి ఆనందించడం వరకే, అంతే. ఇప్పుడు అందరూ అంటే అందరినీ లవ్ చేయలేం కదండి మనం. ఎవరో ఒకరు ఇద్దరు వస్తుంటారు, అది ఫెయిల్ అయిపోతుంటాయి, వెళ్తుంటే మళ్ళీ కొత్త వాళ్ళు వస్తారు. చెప్పాను కదా, ట్రైన్ జర్నీ, అంతే. ఇది అది సంగతి. లవ్ మ్యారేజ్ చాలా మంది చేసుకుంటారు కదా సార్. లవ్ ఆర్ అరేంజ్ బెస్ట్ అంటారా, లవ్ బెస్ట్ అంటారా? ఇప్పుడు ఎలాగుందంటే, ఇంత పాత రోజుల్లో అయితే అరేంజ్ అండి. ఇప్పుడు ఎలా ఉందంటే అంత ఫాస్ట్ ట్రాక్. లవ్ అంది ఫాస్ట్ ట్రాక్. ఇంత ముందులో సంవత్సరాలు గడిపేవారు. ఇప్పుడు లేదు, వన్ డే ఎస్ ఆర్ నో చెప్పు, అంతే. అర్థమైందా మీకు? అంతేనండి. ఇప్పుడు ఓల్డెన్ డేస్ పోయాయి, ఇప్పుడు చాలా ఫాస్ట్. ఇప్పుడు అంతా కంప్యూటర్ యుగం. నేను పెళ్లి చేసుకుంటావా, చేసుకోవా, ఎస్ ఆర్ నో చెప్పు, అంతే. అంతేనండి. ఇంకంతే. లవ్ మీద మీ ఒపీనియన్ అది, అంతే. ఇప్పుడు ఏం చెప్పండి నాకు, లవ్ అంటే ఏంటో నాకు తెలియదు. అసలు లవ్ అంటే ఇంపార్టెంట్ కాదంటారు. అసలు నాకు చెప్పండి, అర్థం ఏంటో. ఇట్స్ ఓన్లీ అట్రాక్షన్ బిట్వీన్ టూ, మేల్ అండ్ ఫీమేల్. అది ఎంతవరకు ఉంటుందని ఎవరికి తెలీదు. యూ డోంట్ నో, ఐ డోంట్ నో. అవునవును, అంతే కదా, అంతే. ఓకే సార్, మీ ఫ్రెండ్స్ తో అంటే చిన్నప్పుడు ఫ్రెండ్స్ తో కొన్ని చిలిపి పనులు చేస్తూ ఉంటారు కదా, సో అలా మీకు ఏమన్నా ఉన్నాయా మీ చిన్నతనంలో? ఉన్నాయండి. అప్పుడు ఏంటంటే మా ఫ్రెండ్స్ వాళ్ళు ఉండేవారు, సిగరెట్ కాదు, అప్పుడు డబ్బులు ఉండేవి కాదు కదా. ఈ అప్పుడే కదా, చిన్నప్పుడు చెప్తాం. చిన్నతనం అంటే వాటి గురించి చెప్తున్నాం. సో ఆ బయట కటిక పుల్ల అంటే దానికి ఒక రేపర్ చేసి పేపర్ కట్టి సిగరెట్ లా కాల్చి పొగ రావాలంతే. మాకు కటిక పుల్ల మధ్యలో కన్నం ఉంటుంది, కటిక పుల్ల వదలండి, ఆ పొగ లోపలికి వస్తుంది, పొగ ఇలా వదలరు అనమాట. ఇలాంటి చిలిపి చేష్టలు చేస్తుండే వాళ్ళవి అన్నీ చేసాం. అవన్నీ పాత స్మృతులు చాలా చాలా చేసాం అనుకోండి. ఓకే సార్, పొలిటికల్ మీద మీకున్న ఒపీనియన్ ఏంటి? పాలిటిక్స్ అంటే నేను ఎప్పుడు ఎంటర్ అవ్వలేదండి. నేను అమెరికాలో చదువుకున్నప్పుడు ఏదో ఇంటర్మీడియట్లో ఏదో కంటెస్ట్ చేసి ఏదో కాలేజ్ ఎలక్షన్ వరకే కానీ, బట్ దాని మీద పెద్ద నాకు ఇంట్రెస్ట్ లేదు. ఓన్లీ యాక్టింగ్ అంటే నేను ఇంట్రెస్ట్, దీని మీదే నేను హెచ్చు మక్కువ చూపించాను. ఓకే. సో రీసెంట్గా సార్ ఒక రేప్ కేసు జరిగింది రీసెంట్గా, సో దానిపై మీ ఒపీనియన్ ఏంటి? అంటే సార్ పాయింట్ ఏంటంటే, మొన్న 2nd క్లాస్ పాపని 9th క్లాస్ అబ్బాయి వాష్రూమ్ దగ్గర స్కూల్లో రేప్ చేసి చంపేశారు. సో ఇలాంటి చాలా అంటే చాలా జరుగుతున్నాయి, ఇంకా ఆగుతలేవు ఇలాంటి. సో మీరేం చెప్పదలుచుకుంటున్నారు? ఇలాంటి అరాచకాలు జరుగుతూనే ఉన్నాయండి. ఎంత మన స్ట్రిక్ట్ గా ఉన్నా, ఇది మన కంట్రీలో కాదు, పై కంట్రీలో కూడా ఇవన్నీ జరుగుతున్నాయి. దాన్ని ఎవరు ఆపలేకపోతున్నారు. ఇది చాలా స్కూల్స్ లో జరుగుతున్నాయి, విన్నాను. చాలా దగ్గర మిగతా బస్సులో జరుగుతున్నాయి, ట్రైన్స్ లో జరుగుతున్నాయి, చాలా మటుకు జరుగుతున్నాయి, నేను విన్నాను. బట్ అది తప్పది. అది తప్పంటే వాళ్ళ తప్పు కూడా లేదు, అవతల వాళ్ళ తప్పు ఉండదు, మన తప్పు ఉండదు. డిపెండ్స్ అపాన్ హౌ వేర్ అవర్ డ్రెస్సెస్. మన కాస్ట్యూమ్స్ ఎలా వేసుకుంటాం దాన్ని బట్టి ఉంటుందండి. అది మన కాస్ట్యూమ్స్ బాగా వేసుకుని అంత ఇదిగా ఉంటే అలా జరిగే అవకాశం ఉండదని నేను అనుకుంటున్నాను. సో మొన్న జరిగిన రేప్ కేసులో టీఎంసీ గవర్నమెంట్ వాళ్ళ కొడుకు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారని చెప్పేసి అనుకుంటున్నారు పబ్లిక్. సో దానిపై 95% ఉన్నారని అనుకుంటున్నారు. సో దానిపై మీ ఒపీనియన్ ఏంటి? అసలు నాకు పెద్దగా దాని మీద అవగాహన లేదండి, నేను వినడం వరకే. ఓకే, వింటాం వరకే. ఎందుకంటే అంత టైం ఉండదు. ఈ సీరియల్, ఈ డైలాగులు, ఈ నెక్స్ట్ డే డేట్లు ఏంటి, మార్నింగ్ నైట్ వస్తాం, మళ్ళీ మార్నింగ్ వెళ్ళాలా, వీటి మీదే మా బుర్ర పనిచేస్తుంది. కానీ
మిగతా వాటి మీద మాకు పెద్ద పని చేయదండి. ఓకే అండి, పాలిటిక్స్లో ఒకవేళ మీరు ఉంటే ఏం చేస్తారు? ఉండే అవకాశం లేదండి, నాకు ఇంట్రెస్ట్ లేదు. అసలు ఇంట్రెస్ట్ లేదు పాలిటిక్స్ మీద? లేదండి. ఓకే అండి, ప్రజెంట్ కేసీఆర్ ఉన్నప్పుడు ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక ప్రభుత్వం చాలా చేంజ్ అయింది. అసలు ఎందుకు అంటే ఎప్పుడు వాళ్ళు ఇద్దరిలో ఎవరు ఉన్నప్పుడు ప్రభుత్వం బాగుంది? అలాగే మనం ఏం చెప్పలేం కదండి. వాళ్ళు వీళ్ళు అంటారు, వీళ్ళు వాళ్ళు అంటారు. రెండు ప్రభుత్వాలు బాగానే ఉన్నాయి. దాని గురించి మనం నో కామెంట్స్ ఆన్ దట్ ఎనీ గవర్నమెంట్. అది ఓకే అండి, మీరు ఇంత యాక్టివ్గా ఉంటారు కదా, అసలు ఏంటి కారణం? నేను చిన్నప్పటి నుంచి యాక్టివ్ అండి. అంటే ఈ ఏజ్ లో కూడా ఏజ్తో సంబంధం లేదు. డాన్స్ చేస్తారు అందరితోని, చాలా నవ్వుకుంటూ మాట్లాడతాడు, ఫన్నీగా క్వశ్చన్స్ అన్ని జోక్స్ బాగా చేస్తారు. అసలు ఏంటి కారణం? ఏం లేదండి, దీంట్లో చిన్న టెక్నిక్ ఉంది, ఎవరికి తెలియదు. చెప్పాలి సార్, మేము కూడా ఉండాలి కదా. అదే నేను చెప్తుంది ఏంటంటే, ఎప్పుడు హ్యాపీగా ఉండండి. డోంట్ థింక్ నెగిటివ్ థింకింగ్ ఉన్నవాళ్ళు వాడు హ్యాపీగా ఉండలేదండి. ఆల్వేస్ థింక్ పాజిటివ్. ఇప్పుడు నా కో ఆర్టిస్ట్ ఉంటారు, ఇంటారు, వాళ్ళు బాగా చేస్తే మనం పొగడాలండి. వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి, నేను నేర్చుకుంటాను. నాకు తెలియని విషయాలు ఉంటాయి, వాళ్ళు బాగా చేస్తున్నారు నేనేంటి అలా అనుకోకూడదు. అలా అనుకోనప్పుడు మేము ఆల్వేస్ యుల్ ఫీల్ హ్యాపీ. అదే నా సీక్రెట్. ఐ ఫీల్ ఆల్వేస్ హ్యాపీ. నేను సెట్స్లో కూడా, లొకేషన్లో కూడా, ఇంట్లో కూడా, పైన అందరితో మీరు చూస్తుంటారు, పైన అందరితో కూడా చాలా హ్యాపీగా ఉంటాను నేను. అది ఓన్లీ కారణం అంతే, మన ఓన్లీ పాజిటివ్ థింకింగ్, అంతకన్నా ఇంకేం లేదు, అంతే. ఓకే అండి, మీరు తినే ఆహారంలో మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? నేను ఆలూ ఫ్రైస్ తింటానండి. ఆలూ ఫ్రైస్, ఫ్రెంచ్ ఫ్రైస్ తింటుంటాను. మిగతా ఏమన్నా ఫ్రెంచ్ ఫ్రైస్ ఐ లైక్ అండి. మీ ఫేస్ ఇంత లుకింగ్ గా ఉంటది కదండి, మీ గ్లామర్ కి సీక్రెట్ ఏంటి? ఏం లేదండి, నేను ఓన్లీ నైట్ ఫ్రూట్స్ తింటానంటే, నైట్ భోజనం చేయను. మార్నింగ్ మామూలు బ్రేక్ఫాస్ట్ చపాతీలు డే టైంలో తింటా అంతే. నాన్ వెజ్ అసలు ఐ డోంట్ టచ్. నాన్ వెజ్ తింటానండి. ఓకే అండి, ఎగ్ కూడా? ఎగ్ తింటాను. ఎగ్ నాన్ వెజ్ కాదు కదండి అసలు? తింటా అంతే, మనకి ఏమి తినకపోతే ఎలా, మరి ఏదో ఒకటి ఉండాలి. నాన్ వెజ్ తినను అంటారు, కానీ ఏది తినకపోతే ఎలా అని మీరే అంటారు. అంటే ఇప్పుడు అమెరికాలో ట్రైనింగ్ అయినప్పుడు అక్కడ వెజిటేరియన్ ఉండదు, ఏదో తినాలి కదా. మరి అన్ని నెలలు నేను ట్రైనింగ్ చేసినప్పుడు ఇంకా తప్పదు, అక్కడ తినవలసి వచ్చింది అంతే. అట్లాగే అంతే. ఇప్పుడు ఏం తినాలని నాకు లేదు. ఇప్పుడు ఆమ్లెట్ తినాలి అలా ఏం లేదు, మామూలుగా వెజిటేరియన్ తింటాను అంతే. 2020కి ముందు 2020 తర్వాత జనరేషన్కి చేంజ్ ఏంటిది అసలు? అంటే అప్పుడు మనుషులు ఇలా ఉండేవాళ్ళు, ఇప్పుడు మనుషులు ఇలా ఉన్నారు, అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటిది అసలు? అప్పుడు స్లో అండి. ఇప్పుడు 2020-21 తర్వాత చాలా ఫాస్ట్ అయిపోయి, చిన్నపిల్లలు కూడా మీరు ఏ క్వశ్చన్ అడిగినా ఏమని చెప్పేస్తారండి. మీరు చిన్నపిల్లలు ఎందుకు అనకండి, వాట్ ఈజ్ లవ్ అనకండి, మనకన్నా స్పీడ్గా చెప్తారు. 100% వాళ్ళు చెప్తారు వాట్ ఈజ్ లవ్. మీకు నాకు తెలియదు, వాళ్ళకి తెలుసు, వాళ్ళకి అవగాహన ఉంది. అంటే మీరు అనుకుంటున్నారు కదా, అంటే జనరేషన్ ఎప్పుడు బాగుంది అనుకుంటున్నారు? ఇప్పుడు స్పీడ్ జనరేషన్ అండి, ఇప్పుడు బాగుంది, ఇప్పుడే బాగుంది, ఇప్పుడు బాగుంది. ఎందుకంటే క్విక్ గా పనులు క్విక్ అవ్వాలండి. ఇప్పుడు అంతా కంప్యూటరైజ్ వచ్చింది, అంతా రోబో చేస్తున్న పనులు. అవునవును, సో అన్నిటికీ మిషన్స్ వస్తున్నాయి, అన్ని మరి వచ్చేస్తున్నాయి కదా. ఎవ్రీథింగ్ అండ్ అంతా మా మిషన్ మేడ్, ఎవ్రీథింగ్ అండ్ మిషన్ మేడ్. సో ఫాస్ట్ వర్క్ కూడా ఫాస్ట్ అవుతుంది కదండి. ఫార్మర్ మీద మీకున్న ఒపీనియన్ ఏంటి అండి అసలు? ఏమన్నారు? ఫార్మర్ రైతు మన దేశానికి మంచి అంతే కదా. రైతులు లేకపోతే మనం ఎట్లాగండి? చాలా మంది అండి వాళ్ళది వాళ్ళు చూసుకుంటున్నారు, ఇప్పుడు ఫార్మర్ ఎవరు గుర్తిస్తలేరు. అసలు మీ మైండ్ లో ఫార్మర్ అంటే ఏమనుకుంటున్నారు అసలు మీరు? ఫార్మర్ మనం గుర్తించాలండి, వాళ్ళు లేకపోతే మనం ఎక్కడ నుండి రైతే కదా. రైతు వల్ల ఈ రోజు మనం తిండి తింటున్నాం, ఇన్ని వస్తున్నాయంటే రైతుల వల్లే వస్తున్నాయి. కానీ వాళ్ళకి అంత గిట్టుబాటు అవ్వట్లేదు. వాళ్ళు పండించిన పంటకి వాళ్ళకి అంత రిటర్న్స్ రావట్లేదు. అదే మన బాధ. ఇప్పుడు కూడా గవర్నమెంట్ కూడా దీని గురించి ఆలోచిస్తుంది, ఎలా చేయాలా, ఏం చేయాలా, రైతుని ఎలా ఆదుకోవాలని. మన రేవంత్ రెడ్డి గారు కూడా దీని గురించి ఆలోచిస్తున్నారు, ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు కూడా దీని గురించి చెప్తారు. వాళ్ళని ఆదుకోవాలి మనం, వాళ్ళని ఆదుకుంటేనే సస్యశ్యామలంగా ఉంటుంది భారతదేశం. ఓకే అండి, మీ ఫ్యామిలీ అండ్ మీ పిల్లలు అందరూ ఎలా ఉంటారు మీతోని? బాగుంటారండి, చాలా బాగుంటారు, అంతా బాగుంటారు. నాకు ఒకే డాక్టరు ఢిల్లీలో, షీఈ్ సైంటిస్ట్ ఇన్ శ్రీరామ్ ఇన్స్టిట్యూట్. మా అల్లుడు నార్త్ ఇండియన్, హీ హాస్ హిస్ ఓన్ బిజినెస్ అనమాట. వాళ్ళకి తెలుగు రాదు. గ్రాండ్ డాటర్ గ్రాండ్ సన్ కూడా తెలుగు రాదు. అదంతా ఢిల్లీ బాండ్ బాటప్. ఓకే అండి, మా ఆంధ్రాలో ఎవరు పుట్టలేదు, అదంతా ఢిల్లీ. నేను ఢిల్లీ సెటిల్ అప్పుడు బాండ్ బాటప్ అని ఢిల్లీ. పాయింట్ అంటే ఎవరైనా ఫ్యామిలీలో ఈ ఇండస్ట్రీ అంటే ఎందుకు చేయడం అవసరమా అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. ఇప్పుడు కూడా స్టిల్ ఈ జనరేషన్లో కూడా చాలా మంది అంటారు. అలా మీ ఫ్యామిలీ నుంచి ఏమన్నా మీరు చెప్పడం జరిగిందా, మీ వైఫ్ కానీ మీ పిల్లలకి కానీ, ఎందుకు డాడీ చేయడం ఇలా ఏమన్నా?
లేదండి, ఏం లేదు, అందరు సపోర్ట్ చేస్తారు. వైఫ్ సపోర్ట్ లేకుండా చేయలేమండి. ఎక్కడైనా ఇంత వైఫ్ సపోర్ట్ లేకపోతే మా అధోగతి. వైఫ్ సపోర్ట్ ఉండాలి, ఫ్యామిలీ సపోర్ట్ ఉంటేనే ఈ ఫీల్డ్లో మీరు సక్సెస్ అవ్వగలరు. నేను చాలా ఇంటర్వ్యూలో కూడా దీని గురించి చెప్పాను. అలాగే మీరు ఫైనాన్స్ ప్రాబ్లం ఉండి నేను వచ్చిన తర్వాత హైదరాబాద్ వచ్చి నేను చూసుకో, అలా అవ్వదండి. ఫైనాన్స్ ప్రాబ్లం ఉంటే చాలా కష్టం. మీరు వచ్చిన వెంటనే కూడా ఇక్కడ వేషాలు రావడం అంటే అంత ఈజీ కాదు. చాలా సంవత్సరాలు మనం స్ట్రగుల్ అవ్వాలి. ఇక్కడ ఫైనాన్స్ ప్రాబ్లం ఉంటే చాలా కష్టం. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు తెచ్చిన డబ్బులు ఎప్పుడు ఏం చేస్తారు, వేషం లేకపోతే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలిగా. సో నేను చాలా మందికి ఇదే సజెస్ట్ చేస్తాను, వచ్చిన వెంటనే మాత్రం వేషాలు రావు, అది వస్తాయని మర్చిపోండి. మీరు వేచి ఉండాలి దేనికైనా. నేనైనా అంతే, నాకేం ఇక్కడ ఏం బ్యాకింగ్ లేదు. హైదరాబాద్, ఢిల్లీ నుంచి హైదరాబాద్, నాకు ఎవ్వరు ఏం తెలియదు అంటే అలాగే. అది నేను చెప్పబోయేది. రండి తప్పకుండా, నేను ఎవరిని డిస్కరేజ్ చేయను. యూఆర్ ఆల్వేస్ వెల్కమ్ ఇన్ ఇండస్ట్రీ. ఇప్పుడు అందరూ పైకి రావాలా, సరదాగా అందరూ కనిపించాలి స్క్రీన్ మీద అందరికీ. నాకు అలా అనిపించే ఉద్యోగం వదిలేసి నేను వచ్చాను ఇక్కడికి. ఎందుకంటే మా వైఫ్ ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్ చేస్తుంది కాబట్టి నేను రిజైన్ చేసి ఇక్కడికి వచ్చాను. అది కారణం. మీరు ఎందుకు వచ్చారు చాలా మంది అడుగుతారు. మరి నేను చెప్తున్నా కదా, మీ ఇంట్లో ఫైనాన్స్ సపోర్ట్ ఉండి రండి. ఇక్కడికి వచ్చిన వెంటనే మాత్రం వేషాలు రావు, ఇట్ టేక్స్ టైం. అది నా అడ్వైస్. ఓకే అండి, ఇండస్ట్రీ అంటేనే చాలా మంది ఆర్టిస్టులను తొక్కేస్తారు అనే మాట నిజమా కాదా? కాదండి, నేను ఒప్పుకోను దానికి. ఇప్పుడు అలా తొక్కేస్తారు అన్నప్పుడు నేను ఢిల్లీ నుంచి వచ్చాను, మరి నన్ను తొక్కియాలిగా. నాకు ఎవరూ తెలియదు కదా ఇక్కడ. ఎవరో నాకు నేను వచ్చినప్పుడు నాకు రూట్లు కూడా తెలియదు, ఎక్కడ డ్రైవింగ్ చేయాలా ఏది పని నాకేం తెలియదు. మరి నన్నేం తప్ప ఇన్ని సీరియల్స్ వేసాను, నేను ఇన్ని సినిమాలు వేసాను, నాకు ఎవరో తెలియదే. అది మరి నన్ను తొక్కియాలి కదా. నేను ఈ స్టేట్ వాడినే కాదు, ఢిల్లీలో జాబ్ చేస్తే ఇక్కడికి వచ్చాను కదండి. దాని మీద నేను నమ్మనండి. అది ఓన్లీ గాసిప్ టాక్స్ కానీ, బట్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ దాట్. అసలు మీకు ఈ ఇండస్ట్రీలోకి రావాలి, సీరియల్స్ ఆర్ మూవీస్ ఎందుకు చేయాలనిపించింది? అసలు ఎవరైనా చెప్పారా, ఎవరైనా సజెస్ట్ చేశారా మీకు, లేకపోతే మీకు ఇంట్రెస్టా? అంటే సజెషన్ ఏం లేదండి. నేను జాబ్ చేస్తున్నప్పుడు నాకు సరదా అనిపించింది. అప్పుడు ఏంటంటే కొన్ని సినిమాలకి ఢిల్లీ వస్తుండేవారు ప్రొడ్యూసర్స్. ఈ మన లొకేషన్స్ వాటికి పర్మిషన్స్ అంటే మాకు ఢిల్లీ వర్క్ చేస్తున్నాం కాబట్టి ఇలా తెలుసు కాబట్టి వాళ్ళు మా టచ్లో ఉండేవారు. అలా పర్మిషన్లు వాటికి లెటర్ ఇవన్నీ మన మినిస్ట్రీకి ఇవ్వాలి కదా. ఇచ్చి పర్మిషన్ తీసుకొచ్చి గవర్నమెంట్ ఫీజు ఏదో కట్టి అలా వాళ్ళ పర్మిషన్ అలా పరిచయం అయ్యారు అన్నమాట ప్రొడ్యూసర్లు. అలా పరిచయం వాటిలో అల్లు అరవింద్ గారు పరిచయం అయ్యారు నాకు. ఇలా చేద్దాం అనుకుంటున్నాను సార్ ఇది అంటే, సరే ఓ పిక్చర్స్ వాళ్ళు స్టార్ట్ చేస్తున్నాం. కరుణాకర్ గారు డైరెక్టర్, దానికి క్యారెక్టర్ ఉంటుంది. మన కూరేరు నందగోపాల్ గారు కో డైరెక్టర్ అండి దానికి. ఆయన టచ్లో ఉండండి, ఆయన చెప్తారు ఏ క్యారెక్టర్ ఉంది. చెప్పారు. నేను ఢిల్లీ నుంచి ఫ్లైట్లో వచ్చాను, 2 days ఉన్నాను, మళ్ళీ వెళ్ళిపోయాను. జెన్యున్గా చెప్పాను కదా అల్లు అర్జున్ గారితో. అది మంచి సినిమా, హిట్ అయిన సినిమా, పర్వాలేదు వేషం, జస్ట్ ఇట్స్ రికగ్నైజ్. సో లాస్ట్ అండి, మీ వైఫ్కి ఇప్పుడు ప్రజెంట్ మీ మనసులో ఉన్న మాటలు ప్రపోజ్ చేయాలనుకుంటే ఇప్పుడు ఎలా చేస్తారు? ఎప్పుడైనా మీ ఇంట్లో మీ వైఫ్కి ఎప్పుడైనా లవ్ యూ కానీ ఇలా సంథింగ్ స్వీట్గా ఏమైనా చెప్పారా? అంటే లవ్ యూ, we are in love always మేడం. ఒక్కసారి మా ముందు, ఇప్పుడు కెమెరా ముందు ఒక్కసారి లవ్ యూ అంటే ఎలా ప్రపోజ్ చేస్తారు మీ యాంగిల్లో? I love you అపర్ణ, I love you, I like you so much. ఇంకా అంతేనా అండి? అంతకన్నా ఇంకేం చెప్తా, అంతకన్నా నేను చెప్పలేం కదా కెమెరా ముందు. మీ వైఫ్ కోసం ఒక 2 words ఏమైనా చెప్పండి. మా వైఫ్, షీ ఈజ్ ఎ వెరీ వెరీ హైలీ ఎడ్యుకేటెడ్ లేడీ. షీ హెస్ డన్ BSc B.Ed. She has done specialization in mathematics. She got a job in government of Delhi. ఇంతకుముందు బాల్బార్త్ ఎయిర్ ఫోర్స్ స్కూల్లో చేసేది. తర్వాత పాస్ అయ్యి గవర్నమెంట్ దీనికి ఏంటండి టీచర్గా సెలెక్ట్ అయింది. దాని ముందర బ్యాంక్ ఎగ్జామినేషన్ కూడా వెళ్ళింది, PRO ఎగ్జామ్, ఏదో పబ్లిక్ ఏదో ఉంటుంది కదా, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఏదో సంథింగ్. అందులో బ్యాంకులో కూడా సెలెక్ట్ అయింది. బట్ టీచర్ జాబ్ వేస్తా అని చెప్పి టీచర్ జాబ్ అప్లై చేస్తే అక్కడ కన్ఫర్మ్ అయిన తర్వాత మళ్ళీ ఇమీడియట్గా ఇంకోటి వచ్చింది, కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ సీనియర్ అకౌంట్స్, అక్కడ కూడా సెలెక్ట్ అయింది గవర్నమెంట్లో. మళ్ళీ ప్రాబ్లం ఏంటి, మనకి పిల్లలు పుడితే మార్నింగ్ 9:30కి వెళ్ళిపోవాలి, ఈవినింగ్ 7 అవుతుంది కదా, మళ్ళీ ఎడ్యుకేషన్ దెన్ షీ చోజ్ ఢిల్లీ స్కూల్ టీచర్ జాబ్ అండి. అట్లా క్యారీడ్ అవర్ జర్నీ, సెటిల్ ఇన్ ఢిల్లీ, గాట్ ఎ హౌస్ ఇన్ ఢిల్లీ, వెరీ హ్యాపీ. ఓకే అండి, మీరు ఇండస్ట్రీలోకి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది? 11 years అయింది. 11 years కంప్లీట్ అవుతుంది, అయిందా? కంప్లీట్ అయిపోయింది. అవునండి. సో 11 yearsలో అండి మాక్సిమం మీరు ఈ 11 yearsలో అంటే ఎవరైనా సపోర్ట్తో వచ్చారా, లేకుంటే మీ ఓన్గా మీరు వచ్చారా? సపోర్ట్ ఉంటేనే, మ్యాక్సిమం సపోర్ట్ చేయండి ఇండస్ట్రీలో మనం ఉండలేమని చెప్తారు కదా, మీకు సీరియల్స్లో ఎవరు బాగా సపోర్ట్ చేస్తారు? సపోర్ట్ అంటే ఏం లేదండి, నేను ఐఎమ్ ఏ సెల్ఫ్ మేడ్ మ్యాన్. వచ్చా, నాకెవరు సపోర్ట్ లేదు. నేను అందరిలాగే వెళ్ళేవాడిని, కలిసేవాడిని.
అలా కలిసి అదృష్టం కూడా కలిసి వచ్చింది నాకు. నిజంగా అదృష్టం కూడా కలిసి రావాలి దేనికైనా. సీరియల్ వస్తే కూడా ఈ ఏజ్లో త్రూ అవుట్గా 4 years వెళ్ళే క్యారెక్టర్లు చాలా తక్కువ ఉంటాయి. అది నా అదృష్టం. 4 years ఈ మామగారి క్యారెక్టర్ కంటిన్యూస్గా వెళ్ళింది. ఆ కంటిన్యూ వల్ల అన్ని అవార్డులు వచ్చాయి నాకు. ఐ వెరీ వెరీ హ్యాపీ బికాజ్ మై హ్యాట్స్ ఆఫ్ టు మై ప్రొడ్యూసర్ ప్రభాకర్ గారు. నిజంగా ఇంకా నేను అలాగే వారి వైఫ్ మలైజా ప్రభాకర్ గారు, అలాగే శివకామి గారు మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, వాళ్ళందరికీ కూడా నేను చేతులైతే నమస్కరిస్తున్నాను. దే ఆర్ ఆల్ వెరీ హ్యాపీ. నేనంటే చాలా రెస్పెక్ట్ ఇస్తారు వాళ్ళు. అలాగే వాళ్ళకు కూడా నేను చాలా రెస్పెక్ట్ ఇస్తాను. ఎందుకంటే జనరల్గా ఇటువంటి క్యారెక్టర్ ఎన్నో సంవత్సరాలు వెళ్ళదు. మీరు చూసుంటారు చాలా సీరియల్, ఇంపార్టెన్స్ ఎవరు, ఏదో పక్కన కరెంట్ పెట్టుకుని నిలబెట్టేస్తారు కానీ మంది అలా కాదు. మీరు చూసుంటారు త్రూఅవుట్ వెళ్తుంది, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లాగా నేను వెళ్తుంది ఈ క్యారెక్టర్ మొత్తం సీరియల్కి. లేకపోతే నాకే ఎందుకు అవార్డు రావాలా, అంతే కదా. ఎంతమంది ఉన్నారు మార్కెట్లో, కొన్ని 60 రావడం అంటే చాలా గ్రేట్ అండి. వందలో ఒక్కరికి వస్తుంది, అదృష్టం ఉండాలి. స్టార్ మాలో అవార్డు రావడం అంటే ఇష్టం. స్టార్ మా అంటే చాలా పెద్ద ఛానల్, 60 సీరియల్ వెళ్తున్నాయి, జీ తెలుగులో వెళ్తున్నాయి, అందరూ వెళ్తారు. కానీ ఈ స్టార్ మాలో అవార్డు రావడం అంటే హ్యాట్స్ ఆఫ్ టు ది ఛానల్ పీపుల్. అందులో నేనేం సందేహం లేదు. వారి ఛానల్ వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అది వచ్చింది అప్పుడు అందులో అంత బాగా చేయబట్టి ఇప్పుడు నాకు ఈ మౌన పోరాటంలో ఈ టీవీలో వచ్చిందండి. ప్రసాద్ గారికి కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను, మన జిఎం ప్రసాద్ గారికి. అలాగే మా డైరెక్టర్ మాదా చిరంజీవి గారు కూడా తను సెలెక్ట్ చేశారు. ఈయనైతే బాగుంటుంది, యమున గారి పక్కన మామగా ఆవిడకి మామగా బాగుంటుంది, రిచ్గా కనిపిస్తారని నన్ను సెలెక్ట్ చేశారండి. సో పాయింట్ ఏంటంటే కొంచెం సెలబ్రిటీ హోదా వస్తే చాలా మంది ఇప్పుడు ఎవరైనా నార్మల్గా వచ్చి సెల్ఫీ అడిగినా మాట్లాడినా కానీ యాటిట్యూడ్ చూపిస్తారని చెప్పేసి చాలా మంది దగ్గర ఉన్నా. కానీ మీరు ఇంత పెద్ద సెలబ్రిటీ అయినా కానీ, ఎన్ని మూవీస్ ఇన్ని సీరియల్స్ చేసినా కానీ ఎవరైనా వచ్చి మీతో మాట్లాడితే చాలా ప్రేమగా దగ్గరికి తీసుకుంటారని విన్నాను. అసలు ఎందుకు అలా? కరెక్ట్. సెలబ్రిటీ హోదా మీకు ఎప్పుడైనా నేను సెలబ్రిటీని అనే ఎప్పుడైనా ఫీలింగ్ అనిపించిందా? నాకేం అనిపించింది అనుకోను కూడా దాని గురించి. ఎందుకంటే నేను ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నానంటే అది ప్రజల ఆదరణ వల్లే. వాళ్ళ ఆదరణ లేకపోతే నాకు ఎందుకు వస్తాయండి అవార్డు కానీ. ఎందుకంటే ఆడియన్స్ పోల్ ద్వారా నాకు వచ్చింది, ఛానల్ వాళ్ళు సెలెక్ట్ చేశారు ఉత్తమంగా, వీళ్ళందరూ కలిస్తేనే కదా నేను ఈ స్టేజ్కి వచ్చాను, నాకు ఆ అవార్డు రావడం. సో నేను మొన్న తిరుమల వెళ్ళా. తిరుపతిలో మీరు నమ్మరు, బై గాడ్ నేను చెప్తాను, స్టాంపేడ్ అయిపోయింది నా మీద. అంతమంది జనం తిరుపతిలో నా మీద పడిపోయారు. నాకు భయం వేసింది, ఎందుకంటే శ్వాస అందలేదు. అంతమంది లేడీస్ ఫాలోయింగ్ నిజంగా నేను చూడలేదండి తిరుపతిలో. అంత ఫాలోయింగ్ ఉంది నాకు. ఎందుకంటే రూరల్ ఏరియాస్లో బాగా వెళ్తుంది గృహలక్ష్మి. కానీ ఇప్పుడు చేస్తున్న మౌన పోరాటం కూడా చాలా ఫాలోయింగ్ ఉందండి. ఇది వెరీ రిచ్ క్యారెక్టర్ ఐ గాట్. చాలా బాగా చేస్తున్నాం అందరూ చెప్పారు. అలాగే నా కాస్ట్యూమ్స్ కూడా మీరు చూస్తుంటారు, చాలా హైలీ రిచ్ కాస్ట్యూమ్స్ వాడతాను. ఎందుకంటే ఈ క్యారెక్టర్ హరిశ్చంద్ర ప్రసాద్ అన్న క్యారెక్టర్ 4 industries CMD మీరు చూసుంటారు. మరి ఇండస్ట్రీ CMD అంటే మరి ఏ లెవెల్లో మన కాస్ట్యూమ్స్ వేస్తే మనం అక్కడ అంతం అక్కడ స్క్రీన్ మీద సూట్లు వేస్తాను, జాకెట్లు వేస్తాను, రిచ్ కొత్త పైజామాలు వేస్తాను ఇంట్లో ఉండి. ఇది ఆహార్యం ఉంటే 50% ఆహార్యం అండి, మన డ్రెస్ మీద డిపెండ్ అవుతుంది. మిగతా 50% మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానీ డబ్బింగ్ బట్టి ఆధారపడుతుంది. ఇప్పుడు సింపుల్ అండి, దుర్యోధన క్యారెక్టర్ ఉంటుందండి, వాడు ఆహార్యం వేస్తాను కదా గదా, అది పట్టుకుంటే దుర్యోధన తెలుస్తుంది. సేమ్ ఇది అంతే, రిచ్ క్యారెక్టర్ రిచ్ గా తయారవ్వాలి అంతే. అయితే నాకు అదొక సరదా, రిచ్ కాస్ట్యూమ్స్ వేయాలా, రిచ్ గా తయారవ్వాలా, ఉంగరాలు పెట్టాలా, బ్రేస్లెట్ పెట్టాలా, ఫలానా గోల్డ్ వాచ్ పెట్టాలి, ఇవన్నీ అదొక సరదా అంతే. ఒక సరదా. నేను ఒరిజినల్ వాడతాను, డూప్లికేట్ వాడను సీరియల్లో కూడా అంతే. 916 అంటే 916 అంతే, డూప్లికేట్ అలవాటు లేదండి, వెయ్యనండి. బై గాడ్స్ గ్రేస్ ఐ వెల్ ఆఫ్ అంతే. ఓకే అండి, మీతో చేసే ఆర్టిస్టులకి మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? యాక్టింగ్లో కానీ ఇంకా దేంట్లోనైనా పర్సనల్గా కానీ ఏ ఆర్టిస్ట్కైనా సరే అసలు ఆర్టిస్టులకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఇందులో చెప్పడానికి ఏముంది, ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళకి ఉంటుందండి. ఇప్పుడు నేను చెప్తే వినేవాళ్ళు లేరు, అలాగే వాళ్ళు చెప్తే నేను విన్నాను. అంటే కొన్ని సజెషన్స్ ఇవ్వచ్చు కదా, అలా మీరేమైనా ఇస్తున్నారా? సజెషన్స్ అంటే మనం ఏం ఇస్తామండి, అక్కడ డైరెక్టర్ గారు ఉన్నారు, ఆయన చెప్తారు ఇలా యాక్టింగ్ చేయాలా, డైలాగ్ ఇలా చెప్పాలా, ఇలా ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, ఆయనే మాకు దేవుడు అక్కడ. ఇప్పుడు నేను సజెషన్ ఇస్తే చేసేవాళ్ళు లేరు, రోజులు పోయి ఇప్పుడు మన ఇస్తే మీరా డైరెక్టర్ సారా అంటారు, మనకి ఎందుకు చెప్తే మనం చేయడం ఓకే ఫైన్ డన్ కట్ అంటారు, ఓకే ఫైన్. ఇంకా ఏమైనా ఇంప్రూవేషన్ చేయాలని అడుగుతారు, నాకు డౌట్ వస్తే లేదు సార్ గుడ్ బాగుంది అంటారు ఆయన, అంతే.
అవునండి. ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అండి సీరియల్స్ ఆర్ మూవీస్ ఇంకేమన్నా ప్రజలకి మీకోసం? ప్రజలకి నేను చెప్పడానికి ఏం లేదు, రండి, ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇప్పటికే నేను చెప్తున్నాను, రండి తప్పకుండా. ఇప్పుడు యాక్టింగ్ ఫీల్డ్ లోకి సీరియల్స్ అయినా మూవీస్ అయినా ఎవరైనా రాగలరా, రావచ్చా? రండి, తప్పేం లేదు. అంటే చాలా మంది ఏమనుకుంటారంటే అరే మేము లో క్లాస్, మేము వెళ్ళొచ్చో వెళ్ళకూడదు, మాకు ఆఫర్ వస్తుందో రాదు. చాలా మందికి చాలా అంటే చాలా యాక్టింగ్ ఉంటుంది, యాక్టింగ్ స్కిల్స్ ఉంటాయి, కానీ చాలా మంది అక్కడి వరకు రాలేరు. వాళ్ళకి మీరేం చెప్పగలరు? అంటే ఇప్పుడు యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి, ఫలానా ఉన్నాయి అది మనం అనుకుంటాం. అవతల డైరెక్టర్ తెలియదు మన దగ్గర ఏముందో. నేను చెప్తాను చాలా అందగాడని, అందగాడా లేదా అవతల చూస్తారు స్క్రీన్ మీద. అది రండి, నేను ఎప్పుడు డిస్కరేజ్ చేయటప్పటి నేను నెవర్ డిస్కరేజ్. రండి, కానీ ఒకటే మరీ చెప్తున్నా, మీ దగ్గర తగినంత డబ్బు పెట్టుకొని బ్యాలెన్స్ చూసుకొని రండి, ఉండడానికి ఏర్పాటు చూసుకోండి, ట్రై చేస్తూ ఉండండి. ఎవరికైనా అలా ఉంటుంది ఇండస్ట్రీ, ఎవరికైనా ఇదే, నేనైనా మీరైనా ఎవరైనా ఇదేనండి. డబ్బులు లేకుండా వస్తే ఇక్కడ అలాగే ఇప్పుడు ఇవాళ వచ్చాను సార్, రేపు ఇచ్చేస్తారా క్యారెక్టర్? ఎవ్వరు. కొన్ని సంవత్సరాలు తిరిగాను నేను, నమ్మలేదు. చేస్తూనే అయితే వచ్చిన వెంటనే నాకు పడిపోయి నా అదృష్టం, నాకు అదే అదృష్టం వచ్చిన నెక్స్ట్ డే పడిపోయి క్యారెక్టర్. అందులో సినిమాల్లో, సీరియల్ కాదు, సినిమాలో ధడాధడి పడ్డాయి. త్రూఅవుట్ చేసుకెళ్తున్నాను, కానీ దానివల్ల నాకు అంత పేరు రాలేదు సీరియల్ వచ్చిన పేరు. అందుకే నేను సీరియల్ మీద ఇచ్చి కాన్సన్ట్రేట్ చేస్తాను అంతే. సో ఇండస్ట్రీ కోసం మీరు చెప్పాలి అంటే ఒక్క మాటలో మీరు ఏం చెప్తారు? ఇండస్ట్రీ గురించి చెప్పాలంటే ఇట్స్ వెరీ గుడ్ ఇండస్ట్రీ, ఇట్స్ మల్టీ టాలెంటెడ్, ఎనీబడి కెన్ కమ్, ఎనీబడి కెన్ జాయిన్. ఇండస్ట్రీస్ అంటే 24 క్రాఫ్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇండస్ట్రీ కోసం పబ్లిక్ చాలా తప్పుగా అనుకుంటున్నారు, సో దానికి మీరేం చెప్తారు? అసలు ఇండస్ట్రీ అంటే ఏంటి, కరెక్టా కాదా? అది గర్ల్స్ ఆర్ బాయ్స్ ఎవరికైనా అది ఎలా ఉంటుంది అంటే అండి, రకరకాల ఈ మధ్యన వస్తున్నాయి యూట్యూబ్ ఛానళ్ళు, ఇలాగా అలాగా, నాకు తెలియదు నిజంగా, నేను చూడలేదు. మిగతాది ఏంటి చెప్పొచ్చు, మీరు అడిగేది మన ప్రవర్తన బట్టి అవతల ప్రవర్తన ఉంటుంది. ఇఫ్ యు ఆర్ నైస్ టు మీ, ఐ విల్ బి నైస్ టు యూ. మనం సమంగా లేకపోతే అవతల ప్రభుత్వం అందరికి వీల్లేదు. అది నేను చెప్పొచ్చేది. అలాగే ఏమీ లేదు, ఇక్కడ ఏం జరగట్లేదు. ఏ జరుగుతున్నాయి ఫలానా అండి, సినిమా ఇండస్ట్రీ మీద ఫోకస్ ఉంది, కానీ ఎక్కడ జరగట్లేదు మీరు చెప్పండి. సినిమా ఇండస్ట్రీ పేరు మాత్రం ముందు ఉంటుంది. ఎక్కడ జరుగుతుంది మీరు చెప్పండి, ఎక్కడ జరగట్లేదు. భారత అమెరికాలో మీరు చెప్పండి, జరగట్లేదా? చెప్పండి, మీరు చెప్పండి. సినిమా 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 లేకపోతే సీరియల్, తప్పండి. అది పేరు మాత్రం సినిమా ఇండస్ట్రీ మీద ఏర్పడిపోయి సీరియల్ ఇండస్ట్రీ మీద ఏర్పడింది కాదండి. జరిగి ఇవన్నీ చోట్ల జరుగుతున్నాయి, పైకి వచ్చిన వస్తాయి, లేనివి లేవు అంతే. కానీ ఏది తప్పుగా మనం అనుకోకూడదు, తప్పు మాట అది. ఏదైనా ఇప్పుడు మళ్ళీ మొదలుకే వస్తున్నాం, మన ప్రవర్తన బట్టి అవతల వాళ్ళ ప్రవర్తన, అవతల వాళ్ళ ప్రవర్తన బట్టి నా ప్రవర్తన అంతే. అది ఇప్పుడు నేను చెప్తున్నాను. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు మనతో పెరరాజు గారు ఎంత ఫ్రీగా తన పర్సనల్ స్టోరీస్ అని మనతో షేర్ చేసుకున్నారు. సో ఇలాంటి ఇంటర్వ్యూస్ మరిన్ని నేను తీసుకొస్తానని మీ ముందుకు మాటిస్తున్నాను. ఇంకెందుకు, బాయ్ బాయ్. నమస్కారం అండి. కేటీ ఛానల్ అందరికి కూడా ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి. గాడ్ బ్లెస్ యూ.